సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ వన్స్: లైను, ఎలిఫెంట్, హార్సు, డీరు. విచ్ ఆఫ్ ది అబౌవ్ డిస్క్రైబ్ ది ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ లైఫ్. సో మనకి బుద్ధుని జీవిత ఘట్టాలు కొన్ని ఉంటాయన్నమాట. సో బుద్ధుని జీవిత ఘట్టాలు. సో బుద్ధుని యొక్క జీవితాన్ని కొన్ని ఘట్టాలతో చూపించారు, కొన్ని ఈవెంట్స్ అనమాట. అంటే ఆయన జీవితంలో ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఉండే జీవిత ఘట్టాలని కొన్ని సింబల్స్, కొన్ని చిహ్నాలతో చూపించారు. ఇక్కడ ఆ చిహ్నాలు ఏమున్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో లైను, ఎలిఫెంట్, హార్సు, డీరు. ఇక్కడ డీర్ అనేది ఉండదు, లైన్ అనేది ఉండదు అనమాట. కేవలం ఏనుగు, హార్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి 2 and 3 ఓన్లీ మాత్రమే కరెక్ట్. సో ఎందుకంటే బుద్ధుడి యొక్క జీవితాన్ని, సో బుద్ధుడి యొక్క బర్త్ అనమాట, సో బుద్ధుడి యొక్క జననాన్ని సో దేంతో చూపిస్తారంటే లోటస్ అనమాట. కమలం పువ్వు అలానే ఎలిఫెంట్. సో కమలం పువ్వు ఎలిఫెంట్తో చూపిస్తారు బుద్ధుడి యొక్క బర్త్ని. కాబట్టి ఎలిఫెంట్ కరెక్ట్. ఎందుకంటే బుద్ధుడి యొక్క తల్లి మహామాయాదేవికి కళలో ఒక తెల్లని ఏనుగు కళ్ళలోకి వచ్చి ఒక పుష్పం ఇస్తుంది అనమాట, లోటస్ అనే ఫ్లవర్ని ఇస్తుంది. మీకు చాలా గొప్ప వ్యక్తి కొడుకుగా పుడుతున్నాడని చెప్పేసి కళ వస్తుంది ఆమెకి. సో అందువల్ల బుద్ధుడి యొక్క జననాన్ని ఎలిఫెంట్ లేదా లోటస్తో చూపుతారు. హార్స్ అంటే ఏంటంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా, సో మహాభి నిష్క్రమణ అంటారు. సో మహాభి నిష్క్రమణ. సో మహాభి నిష్క్రమణ అంటే ఏంటంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, గ్రేట్ రెనౌన్సియేషన్ అంటారు, గ్రేట్ రెనౌన్సియేషన్. దాన్ని గుర్రంతో చూపిస్తారు అనమాట, గుర్రం యొక్క సింబల్తో చూపిస్తారు మహాభి నిష్క్రమణని. సో అర్థమైందా? ఇలా అనమాట. కాబట్టి ఈ సింబల్స్ చూసుకోండి, ఇక్కడ 5 ఉంటాయి సింబల్స్ మొత్తం. బుద్ధుడి యొక్క జననాన్ని వచ్చేసి అంటే ఆయన భర్తను వచ్చేసి లోటస్ ఎలిఫెంట్తో చూపిస్తారు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు కదా, గ్రేట్ రెనౌన్సియేషన్, దాన్ని వచ్చేసి గుర్రంతో చూపిస్తారు. ఆయన జ్ఞానోదయం పొందిన దాన్ని బోధి ట్రీతో చూపిస్తారు. తర్వాత ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఉపన్యాసం సారనాథులు ఇచ్చిన దాన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు, దాన్ని వీల్తో చక్రంతో చూపిస్తారు. నెక్స్ట్ మహాపరినిర్వాణం అంటే ఆయన చనిపోయిన డెత్, దాన్ని స్తూపాతో చూపిస్తారు. ఇలా ఈ సింబల్స్ ఉంటాయి చూసుకోండి, ఎక్కువగా చాలా చాలా ఇంపార్టెంట్.